నమస్తే సార్, నా పేరు పి నితిన్ కుమార్. గుంటూరు ర్యాలీకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి సార్? ఓకే నితిన్ కుమార్, సో మనకి గుంటూరు ఏఆర్ఓ కావాల్సిన డాక్యుమెంట్స్ చాలా మంది అడుగుతున్నారు. చాలా మంది డౌట్స్ ఉంది. ఎందుకంటే డాక్యుమెంట్స్ లేకపోతే ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు, ఫెయిల్ చేస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో. మనకు కావాల్సింది మెయిన్ 10th ఒరిజినల్ మార్క్ లిస్ట్. నితిన్ కుమార్ ఏం కావాలా? 10th ఒరిజినల్ మార్క్ లిస్ట్. మస్ట్ అండ్ షుడ్. దాంతోపాటు మనకు అడ్మిట్ కార్డ్ మనకు కావాల్సింది. అడ్మిట్ కార్డ్ ఏదైతే మనకు ఫిజికల్ వచ్చిందో ఫిజికల్ అడ్మిట్ కార్డ్. మనకు దాంతోపాటు ఆధార్ కార్డ్ ఏం కావాలి? ఆధార్ కార్డ్. మనకు దాంతోపాటు కమ్యూనిటీ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. దాంతోపాటు మనకి డొమెస్టిక్ సర్టిఫికేట్ లేక రెసిడెన్షియల్ సర్టిఫికేట్. మనకి ఇది తహసీల్దార్ ఇస్తారు, ఎంఆర్ఓ. మనకి డొమెస్టిక్ సర్టిఫికేట్ లేదా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తప్పకుండా అనేది మనకి ఉండాలి. ఓకేనా? దాంతోపాటు మనకు అబ్బాయికి క్లియరెన్స్ సర్టిఫికేట్, అంటే ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అబ్బాయి మీద లేదు అని మనకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఆ సబ్ ఇన్స్పెక్టర్ ఏదైతే మీ మండలం సంబంధించిన సబ్ ఇన్స్పెక్టర్ సారు మీకు క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది మీకు ఇవ్వాలి. అది మస్ట్ అండ్ షుడ్. ఓకేనా? ఇది మనకు పోలీస్ స్టేషన్లో ఇస్తారు. దాంతోపాటు మనకు క్యారెక్టర్ సర్టిఫికేట్, అంటే విలేజ్ సర్పంచ్. మనకు విలేజ్లో ఈ అబ్బాయి క్యారెక్టర్ ఎలాంటిది అనేది మనకు క్యారెక్టర్ సర్టిఫికేట్ మన సర్పంచ్ గారు ఇస్తారు. ఓకేనా? దాంతోపాటు మనకు ఇవన్నీ ఒరిజినలే, ఇవి జెన్యున్ సర్టిఫికేట్స్ అంటూ. మనకు అలాగే ర్యాలీకి నేను స్వతహాగా వస్తున్నాను, మా అమ్మ మన పర్మిషన్తో నేను ఇండియన్ ఆర్మీ జాయిన్ అవుతున్నాను అని చెప్పి దానికి సంబంధించి ఒక నాన్ ఇండియన్ జ్యుడిషియల్ సర్టిఫికేట్ అని మనం దీన్ని ఏమంటామంటే నోటరీ అంటాం. ఓకేనా? తప్పకుండా ఇది నోటరీ అనేది మస్ట్. ఏదైతే ఇండియన్ ఆర్మీలో ఇచ్చిన ఫార్మాట్ ఏది ఉందో దాని తగ్గట్టుగా మనం దీంట్లో టైప్ చేసి దీంట్లో పొందుపరిచి నీట్గా మనకి ఇలాగా ఒక నోటరీ అనేది తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి మెయిన్ కావాల్సింది. ఓకేనా బాబు? మనకి ఏమేమి కావాలి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మరి స్టూడెంట్స్ చూసే వాళ్ళకి 10th ఒరిజినల్ మార్క్ లిస్ట్, దాంతోపాటు అడ్మిట్ కార్డ్ ఏదైతే ర్యాలీ అడ్మిట్ కార్డ్, దాంతోపాటు ఆధార్ కార్డ్, మనకి కమ్యూనిటీ నేటివిటీ సర్టిఫికేట్, దానికి డొమెస్టిక్ సర్టిఫికేట్ లేదా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ రెండు ఒకటే. ఇది వచ్చి ఎంఆర్ఓ గారు ఇస్తారు. క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇది సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్లో ఇస్తారు. అలాగే మనకి క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా ఇది విలేజ్ సర్పంచ్ గారు ఇస్తారు. అలాగే నోటరీ మనకు లాయర్ దగ్గర మనం నీట్గా ఇండియన్ ఆర్మీలో ఫార్మాట్ ఏ విధంగా ఉందో దానికి సంబంధించి మనం ఒక నోటరీ తీసుకోవాలి. అలాగే కొందరు ఇండియన్ ఆర్మీలో బోనస్ మార్క్స్ కోసం మనం ఆన్లైన్ చేసేటప్పుడు అప్లికేషన్ పెట్టారు, స్పాన్సర్ సర్టిఫికేట్. వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అన్న కానీ ఎవరైతే ఆర్మీలో పనిచేస్తున్నారో ఇది స్పాన్సర్ సర్టిఫికేట్ అంటారు, రిలేషన్ సర్టిఫికేట్. దీనివల్ల 20 మార్క్స్ యాడ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఒరిజినల్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే మై డియర్ స్టూడెంట్స్, మనకి ఎన్సీసీ కొందరు ఏ సర్టిఫికేటా బీనా సీనా కొందరు ఆన్లైన్ చేసేటప్పుడు మీరు ఏదైతే క్లిక్ చేసింటారో తప్పకుండా ఎన్సీసీ ఏనా బీనా సీనా తప్పకుండా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. దీనివల్ల కూడా మార్క్స్ అనేది బోనస్ మార్క్స్ యాడ్ అవుతాయి. దాంతోపాటు ఇది స్పోర్ట్స్ సర్టిఫికేట్. మనకు డిస్ట్రిక్ట్, నేషనల్, ఇంటర్నేషనల్ సంబంధించి స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనమాట. ఇది కూడా దీనివల్ల మనకు హైట్లోనా అలాగే మనకు మెరిట్ లిస్ట్లోనా మనకు అన్ని విధాలుగా స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా మనకి ఎలిజిబిలిటీ అవుతుంది అనమాట. ఇవి బోనస్ సర్టిఫికేట్స్ కంపల్సరీగా ఒరిజినల్ తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ నేను చెప్పానో అవి కంపల్సరీగా మీరు ర్యాలీకి అయితే గుంటూరు ర్యాలీకి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా చేయించాలి. ఇవి మహా అంటే 1 day 2 days ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు రెడీ చేసుకోవచ్చు. మన అకాడమీలో విద్యార్థులందరికీ నేను ఏవైతే ఉందో మనకి లాయర్ నోటరీ సార్ దగ్గరే మనం చేపిస్తాము. మిగతా డాక్యుమెంట్స్ అంతా 1 or 2 days లో చేసుకోవచ్చు. ఓకేనా?